హాయ్ అండి. నేను మీ నాన్నగారి అమ్మాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీకు 2025 ఏం నేర్పించింది? ఏం తెలుసుకున్నారు? 2026లో మీరేం చేయాలనుకుంటున్నారు? 2025 అయితే నాకు కష్టాలని ఇచ్చింది, సుఖాలని ఇచ్చింది. చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు 2 ఇచ్చింది. కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మర్చిపోవాలి. అలా అని ప్రతీదీ చేదు జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది కదండీ! అందుకే మనం చేదు జ్ఞాపకాలను మర్చిపోతూ ఉండి తీపి జ్ఞాపకాలతో నెమరు వేసుకుంటూ 2026కి మనం అడుగు పెట్టేద్దాం. నేనైతే అలాగే అడుగు పెడదామనేసి రెడీగా ఉన్నాను. ఒకటి ఇంక 2026లో అయితే నేను జనాన్ని నమ్మడం మానేస్తాను. అది మాత్రం పక్కా. ఎందుకంటే అది రక్త సంబంధం లేదు, స్నేహం లేదు, బయట ఎవ్వరైనా లేదు. ఈ రోజుల్లో అంతా మోసమేనండి. అందరూ నటనే. మన ముందు ఒక మాట, మన వెనకాల ఒక మాటనే. నిజాయితీగా మొహం మీద మాట్లాడి జనం లేరండి ఈ రోజుల్లో. కలియుగం అంటే ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు ఇంకెలా ఉందో నిజంగానే. అమ్మో! తడిగుడ్డతో గొంతులు కోస్తారని సామెత వింటమే నేను. కానీ ఇప్పుడు నేను రియల్గా నా లైఫ్లో చాలా చూస్తున్నాను. ఇంకా అదొకటైతే ఫిక్స్ అయిపోయినా, ఎవరిని నమ్మకూడదని. 2, డబ్బుల విషయంలో ఎవ్వరికి మనం ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయకూడదు. వాళ్ళ కష్టం ఉంది, చచ్చిపోయి ఇలా ఉన్నామని కూడా మనం హెల్ప్ చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు బాగానే తీసుకుంటారండి. తర్వాత మనం అడిగితే మనకు కష్టం వచ్చిందని అంటే మనం రాక్షసులం అయిపోతాం. మామూలుగా కాదు. ఇంక మనం వాడికి డబ్బులు ఇచ్చామంటే ఇంకా ఆ డబ్బులు తిరిగి రావని మర్చిపోవాల్సిందే. ఆడికైనా అమ్మాయికైనా ఎవరికైనా సరే ఇంక మనం అవి మనవి కాదు. మన కష్టజీతం కష్టపడి వాళ్ళ చేతిలో ఇచ్చామని వదిలేసుకోవాలి తప్పించి. కానీ ఈ రోజుల్లో అయితే డబ్బులు తిరిగి రావండి. ఇంకొకటి ఏంటంటే మన పర్సనల్ విషయాలు, మన ఫ్యామిలీ విషయాలు కానీ ఏదైనా సరే ఎవ్వరికీ షేర్ చేయకూడదు. నేను ఆల్రెడీ 8 ఇయర్స్ నుంచి నేను ఎవరినైనా నమ్మడం మానేశాను. చిన్న చిన్నగా మన స్నేహాలు, మన బంధువులు ఉంటారు కదా, వాళ్ళని నమ్ముతూ ఉంటాను. కానీ వాళ్ళని కూడా నమ్మకూడదని ఈ ఇయరే బాగా తెలిసింది నాకు. ఇంక మనీ విషయంలో కూడా నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను. పర్సనల్ విషయాలు అంటారా, నేను అసలు ఎవరికి షేర్ కూడా చేయను అసలు. ఏదైనా దేవుడికే చెప్పుకుంటాను. ఆ వెంకటేశ్వర స్వామికి నా కష్టం సుఖం కూడా ఆయన దగ్గర షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఇది ఇలా ఉంది అనేసి నేను ఎప్పుడు బయట వాళ్ళకి కూడా చెప్పను అసలు. సాధారణంగా చెప్పినా ఎందుకంటే వాళ్ళకి లోకు తప్పించి వాళ్ళు ఏమైనా మన కష్టం అరుస్తారో తీరుస్తారో నాకు అర్థం కాదు. చాలామంది చెప్పదు, చాలా సీక్రెట్గా ఉంటుంది, అది ఇది అని అంటారు తప్పించి. నేను సీక్రెట్గానే ఉంటానండి. అది నా లైఫ్, నా ఇష్టం కదా. షేర్ చేసుకోవడం అవసరమా? వాళ్ళంటే అన్నీ చెప్పుకుంటారు. నేనైతే ఎవరికి చెప్పనండి. మీరు కూడా ఎవరికి చెప్పకండి అసలు. 2026 నా లైఫ్ని ఇంకా సంతోషంగా ఉంచుతుంది అనేసి నేను చాలా సంతోషంగా అడుగు పెడతాను. అసలు మామూలుగా అయితే మన సనాతన ధర్మం ప్రకారం 2026 ఇయర్ మారుతుంది అంతేనండి. ఇంకా తెలుగు సంవత్సరాల ప్రకారం మనం ఉగాది తర్వాతే లెక్కేసుకోవాలి మనం. నా జాతకం అప్పుడే లెక్కేసుకోవాలి మనం. కానీ మనం ఇంకా సొసైటీలో తిరుగుతున్నప్పుడు మనం కామన్గా మనం ఇంకా కొన్ని ఫాలో అవ్వాల్సిందే కదండి. అంటే అలా నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ గట్రా నేను వెళ్ళను, చాలా దూరంగానే ఉంటాను. న్యూ ఇయర్ ప్రత్యేకంగా విష్ చేయాలి అని ఏమి ఉండదు. నేను ఎవరికి అంత అలా విష్ చేయను. నార్మల్గానే రోజులాగా ఉంటుంది. కానీ ఉగాది రోజు నాడు మాత్రం కొంచెం మా ఫ్యామిలీలో కొంచెం బాగుంటాం, పూజ చేసుకుంటాము, గుడికి వెళ్తాం. అది మన తెలుగు సంవత్సరాది అనేసి అది మేము బాగా జరుపుకుంటాం అన్నమాట. ఈ ఇయర్ని అసలు నేను అంత పట్టించుకోను. కానీ అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదండి, మన మన చుట్టూ పెరిగే వాతావరణం వల్ల మనకు కొన్ని ఇంపార్టెంట్ పర్సనల్కి విష్ చేయడం ఇంకా అవన్నీ తప్పవు కదా. అది నేను అనేది. మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. నేనేం నేర్చుకున్నానో మీకు చెప్తాను. ఫర్దర్ వీడియోలో నన్ను ఇంకా చూద్దరు కానీ మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.